హాయ్ అండి. ఈరోజు 2 ఇన్ 1 క్రాఫ్ట్ చేస్తున్నానండి. ఇది మనకి సీలింగ్ హ్యాంగింగ్ అన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వాల్ హ్యాంగింగ్ లాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ క్రాఫ్ట్ కోసం ఇలా ఒక కార్డ్బోర్డ్ తీసుకుని దాని మీద 2 డిఫరెంట్ సైజెస్లో సర్కిల్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న సర్కిల్ ఇన్నర్ అండ్ అవుట్ సైడ్ని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ఈ రౌండ్ సర్కిల్కి కలర్ వేసుకోవాలి. కలర్ వేసుకున్న తర్వాత కలర్ పేపర్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ కలర్ పేపర్స్ మీద ఫ్లవర్స్ డ్రా చేసుకుని మనకి ఇష్టమైన ఫ్లవర్స్ కట్ చేసుకుని ఇలా ఈ రౌండ్ సర్కిల్ మీద అంటించుకోవాలి. కొంచెం గ్యాప్ ఇస్తూ అంటించుకోవాలండి. ఇలా వన్ సైడ్ అంటించడం వల్ల మనం వాల్ హ్యాంగింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. 2 సైడ్స్ అంటిస్తే సీలింగ్ హ్యాంగింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్లవర్స్ అంటించిన తర్వాత గ్రీన్ కలర్ పేపర్ మీద లీఫ్ షేప్ డ్రా చేసుకుని కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఫ్లవర్కి మధ్యన గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో ఇలా ఈ లీవ్స్ని అటు ఇటు పెడుతూ అంటించుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా ఇలాగే ఈ లీవ్స్ని అంటించాలండి. ఇలా లీవ్స్ అంటించిన తర్వాత ఇంకొక కలర్ పేపర్ని తీసుకుని దాని మీద హౌస్ షేప్ని డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన హౌస్ షేప్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న హౌస్కి బార్డర్ వేస్తున్నానండి. బార్డర్ బ్లాక్ కానీ బ్లూ కానీ ఏదైనా కలర్ వేసుకుని ఇలా ఒక చిన్న కలర్ పేపర్ రౌండ్ షేప్ తీసుకుని కట్ చేసుకుని అంటిస్తున్నాను. బుక్స్లో ఏమన్నా ఇలాంటి బర్డ్స్ అలాంటివి ఉంటే కట్ చేసుకుని పెట్టుకోవచ్చండి ఇలాగా, లేదంటే బర్డ్ షేప్ ఏదైనా డ్రా చేసుకుని కట్ చేసి అయినా అంటించుకోవచ్చు. ఇలా రెడీ చేసిన హౌస్ని ఇలా మధ్యలో అంటించుకోవాలి. రౌండ్ షేప్ కార్డ్బోర్డ్కి అంటించుకుని తర్వాత ఫ్లవర్స్లో ఇమిటేషన్ మిర్రర్స్ని అంటిస్తానండి. ఇవి లేకపోతే స్కిప్ చేయొచ్చు. అంతేనండి, కలర్ఫుల్ ఈజీ బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్ రెడీ అయిపోయింది కదా. ఇది వాల్కైనా పెట్టుకోవచ్చు, సీలింగ్ కన్నా తెలుసుకోవచ్చు. ఐడియా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.